అయితే ప్రతి ఎత్తున ఈ కార్యక్రమానికి స్పందన వస్తూ ఉంది. సామాన్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దీన్ని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున బుధవారం అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. గతంలో 28వ తారీఖున ఈ కార్యక్రమం చేయాల్సి ఉంది. ఆ రోజు మోంతా సైక్లోన్ కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేసి రేపు 12వ తారీఖున ఈ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే 12వ తారీఖున చోడవరంలో మన కాలేజ్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తాం. ఎంఆర్ఓ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ని మన ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. స్థానికంగా మీ మండలంలో ఉన్నటువంటి మన రాజకీయ పార్టీతో పాటు కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు ఏమన్నా ఈ ఇష్యూ మీద మనతో కలిసి వచ్చి మనకు సంఘీభావం తెలియజేస్తామన్నటువంటి వారిని కూడా అవసరమైతే వారిని కూడా పిలుపునివ్వండి. అందరం కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. 12వ తారీఖు కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ దీన్ని కొనసాగింపు కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో పూర్తి చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంకా సంతకాల సేకరణ అనేటువంటిది పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమం జరగాలి. కొన్ని దగ్గరలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. కొన్ని దగ్గర రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మరింత ప్రజలకి దీని మీద అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పార్టీ తాలూకు ఉద్దేశం కాబట్టి దీన్ని విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఇప్పటికీ కొన్ని కమిటీలు కూడా దాదాపు 80% కమిటీలు కూడా పూర్తి చేశారు. మిగిలినటువంటి కమిటీలు కూడా త్వరలోనే వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ఒకసారి కోరుకుంటూ సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరి తాలూకా మద్దతు ప్రతి గ్రామంలో కూడా కూడగట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. తప్పకుండా దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా రోలుగుంట మనలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నిన్న రాయలగొండ చేసాం, మన చోడవరం చేసాం, ఈరోజు మన రోలుగుంట చేసాం. రేపు ఉదయం రుచిపేట మండలంలో కూడా వడా జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. 4 మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇది పూర్తయిన తర్వాత 12వ తారీఖున కార్యక్రమం చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఇంకా పూర్తి చేయాలో అవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకొని దయచేసి పూర్తి చేయాల్సిందిగా ఒకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.